ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. 2026 మొదటి 6 నెలలు మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసాము. మరి రెండో భాగంలోకి ఎంటర్ అవుతున్నాం. దానిలో భాగంగా జూలై నెల మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ మాసం ఎలాంటి ప్లస్లు మైనస్లు ఉన్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. మేషరాశి వారికి జూలై మాసం 2026 సంవత్సరం చూసినట్టయితే కనుక వీరికి కొంతమేర బాగుందని చెప్పొచ్చు. గత 2.5-3 సంవత్సరాలుగా చూసినప్పుడు పనులే ముందుకెళ్లకుండాను, ఆశాజననంగాను, వీరికి ఏ పని అనుకున్నా అన్నీ వెనక్కి రావటం, అప్పులు ఇచ్చిన దగ్గర రాకపోవటము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం గత 2.5 సంవత్సరం 3 సంవత్సరాలుగా. ఏంటి, శని భగవానుడు 12వ స్థానం ఉన్నప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి అనమాట. ఇప్పుడు స్వస్థానంలో శని ఉన్నాడు, ఆరోగ్యం ముందుకెళ్ళట్లేదు, కాళ్ళు ముందుకెళ్ళట్లేదు, అన్నీ సహకరించలేదు అనమాట. పని అయిపోద్దులే ఈరోజు అనుకున్న దగ్గర 4 రోజులకు 5 రోజులకు అవుతుంది లేకపోతే లేదు. అలాంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజెంట్గా. అలాంటి ఈ యొక్క మేషరాశి వారికి కొంతమేర పర్వాలేదు అనుకోవచ్చు గురువు మారిన తర్వాత. మొన్న ఇటీవల పోయినటువంటి మాసం 2వ తారీఖున జూన్ మాసం 2వ తారీఖున గురువు మారి ఉన్నారు. మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరిస్తూ ఉన్నారు. అదే తరుణంలో శుక్రుడు కూడా సింహరాశిలో శుక్రుడు రావడం, సింహరాశిలో ఆల్రెడీ కేతు ఉన్నాడు, కేతుతో పాటు శుక్రుడు ఉండడం, రవి భగవానుడు మిథున రాశిలోకి సంచరించడం, ఇవన్నీ కూడా గ్రహస్థితి చూసినప్పుడు ఏంటంటే కనుక ఈ శని భగవాన్ అశుభ దృష్టి కూడా తొలగి బాగానే ఉంటుంది అనుకునే విధంగా అవుతుంది. ఇప్పుడు మిథున రాశిలో రవి ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే కుజుడు ఇక్కడ మనకి వచ్చేసి వృషభ రాశిలో ఉన్నాడు. ఇక్కడ మన 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ మాసంలో ఎవరైనా సరే మేషరాశిలో పుట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కుజు దోషం ఖచ్చితంగా వస్తుంది. పుట్టిన తర్వాత 30 రోజుల లోపు, 31వ తారీఖు లోపు కనుక పుట్టిన తర్వాత తేదీ నుంచి 31 రోజుల లోపు కనుక వారు నవగ్రహ శాంతి పూజ చేయించుకుంటే కొంతమేర వారికి ఆరోగ్య సమస్యలు కానీ బలరిష్ట రోగాలు కానీ రాకుండా ఉండేందుకు కుజదోషం ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఉండేందుకైతే సహకరిస్తుంది. అలానే మేషరాశి వారికి కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక ఈ మాసంలో వచ్చేటువంటి అమావాస్య తర్వాత కాకుండా అమావాస్య ముందే, అంటే దాదాపు 15వ తారీఖు ముందే వీరు ఏదైనా వ్యాపార ప్రయత్నాలు చేసి ఏదైనా పెట్టుకోగలిగితే కనుక ఖచ్చితంగా బాగుందని చెప్పొచ్చు. బట్టల వ్యాపారాలు కానీ, ఇక పాల ఉత్పత్తి లాంటి వ్యాపారాలు కానీ వీరు చేసుకుంటే బాగుంటుంది. రైతులుగా ఏదైనా పంట భూములు పండించడానికి మెట్ట పొలాలు మాగాణి కాకుండా, మాగాణి అంటే రైస్, బియ్యం, ఒడ్లు, మెట్ట పొలాలంటే కంది, మిరప, మినుము, ఇలాగా ఏదైనా మనకి పండించుకునే దానికి శనగలు లాంటివి, ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి పంట భూములు. ఏదైనా ప్రయత్నం చేస్తే పండించుకోవచ్చు. ఇక తర్వాత విదేశీయానం ఎవరైనా ప్రయత్నం చేయాలనుకుంటే కనుక ఈ మాసం జూలై మాసం 25వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేలా కనపడుతుంది. ఇక పాత మొక్కుబడులు కానీ, పాత ఫ్రెండ్స్ కానీ, పాతకు సంబంధించినటువంటి అప్పులకు బాధ కానీ పోయేందుకు ఒక వనరు మనకి దొరికేదానికి అవకాశం ఉంది. వచ్చే ప్రతి అవకాశం కూడా అందిపుచ్చుకోవాలి. ఏదో చేసేసామంటే అయిపోదు. అందిపుచ్చుకుంటే వీరు అనుకున్నటువంటి స్థానానికి, అనుకున్నటువంటి స్థాయికి వెళ్తారు. అలానే భార్య భర్తల మధ్య గొడవ కావచ్చు, తగాదలు కావచ్చు, ఇంకేదైనా పెళ్లి అవ్వకపోయినా సరే ఈ మాసంలో ఏదైనా చేసేటువంటి ప్రయత్నం, కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషం ఇలాంటివి ఉంటే కనుక ఈ యొక్క మాసంలో ప్రయత్నం చేస్తే ఈ మాసంలో చేసేటువంటి ప్రతి ఫలితం కూడా వస్తుంది అనమాట. ప్రతి పూజకి ప్రతిఫలం త్వరగా వస్తుంది. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అది ఏదైనా చూయించుకొని చేసుకోవాలి. నిరుద్యోగులు అలాగే ఉద్యోగం చేసేవారు పరిస్థితి కూడా. మేషరాశి వారు జూలై మాసంలో ఉద్యోగులు చేసేటువంటి వారికి ప్రమోషన్స్ అయితే కొంచెం కష్టంగానే ఉన్నాయి. చేసేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. గండాలు కూడా కొంచెం బాగానే కనిపిస్తుంది జూలై మాసంలో. జూలై 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ 3 రోజులు నడిచేటువంటి దాంట్లో అయితే కొంచెం గండాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏది మేషరాశి వారికి కొంచెం ఆచిచూచి ప్రయాణాలు చేసుకుంటూ ఉండాలి. అలానే నిరుద్యోగులకి అయితే ఉద్యోగం వచ్చేలా ఉంది. కాకపోతే 20వ తారీఖు తర్వాత ప్రయత్నించాలి. జూలై 20వ తారీఖు తర్వాత నుంచి ప్రయత్నం చేస్తే నిరుద్యోగులు కూడా ఉద్యోగం వచ్చేలా కనపడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు. పెళ్లి కాని వారికి అయితే మాత్రం జూలై 15వ తారీఖు తర్వాత ఏదన్నా మంచి ముహూర్తాలు చూసుకొని పెళ్లి చేసుకునే కాబట్టి లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు, సక్సెస్ అవ్వదు, ఆలోచించుకోవద్దు. లవ్ ఏదైనా మిస్ అయిపోయిందంటే మీ అదృష్టం అనుకోవాలి. లవ్ మ్యారేజ్ అంటే మాత్రం మా జీవితంలో ఎదగడం అయితే మేషరాశి వారికి కష్టమని చెప్పొచ్చు. ఈ నెలలో ప్రత్యేకంగా వేటికి దూరంగా ఉండాలి, ఏ పనులు పొరపాటును కూడా చేయకూడదు అంటారు? ల్యాండ్స్ కొనడం, బంగారం కొనడం లాంటివి పెట్టుకోకూడదు. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వటం లాంటివి పెట్టుకోకూడదు. ఈ మాసంలో అయితే కనుక జూలై మాసంలో మేషరాశి వారు ఇలాంటివి చేయకూడదు. ఎవరికి ఇలాంటి దానం ధర్మాలు చేయకూడదు. పెరుగు లాంటి, పాలు లాంటి, నేతి లాంటి, ఇలాంటి స్వీట్స్ లాంటి ఎవరికి దానం లాంటివి చేయకూడదు. బట్టలు కూడా ఎవరికి దానం చేయకూడదు. ఈ మాసంలో అయితే కనుక పితృలకి ఏమైనా ఉంటే తర్పణం చేసుకోవచ్చు. గురుగారు, అలాగే ఈ నరఘోష, నరదిష్టి ఎక్కువగా ఉండటము, శత్రువులు ఎక్కువగా ఉన్నారు అనుకోవడము, లేదంటే మా భార్యనో భర్తనో మందు పెట్టో లేదా అష్టదిగ్బంధనం చేసో వాళ్ళ వైపు లాక్కున్నారని చెప్పి ఇలాంటి ఈ నెగిటివ్ ప్రభావాలతో బాధపడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి దీని పరిస్థితి ఏంటి?
మేషరాశి వారికి మనం గ్రహించి గమనించి ఆలోచించినట్టయితే కనుక వీరికి ఉన్నటువంటి సెన్సిటివ్ తత్వానికి కావచ్చు, మూర్ఖత్వానికి కావచ్చు, మొండితత్వానికి కావచ్చు, ఆలోచించే విధానం కావచ్చు, ఎదుటివారికి చేసే సహాయానికి కావచ్చు, మంచివారిని నిరూపించుకునే దానికి కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎలా అయితే చూస్తున్నాం మంచి విషయాలు, ఈ మంచి విషయాలు తట్టుకోకుండా ఆలోచించేసి ఎదుటివారు మన మీద దండెత్తేటువంటి విషయం ఉంటుంది. అది ఏంటంటే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగలమూతి లాంటి చేసి అష్టదిబ్బంది చేసేసి వీరు జీవితంలో ఎదగకూడదు అనేటువంటి విధంగా చేసేవారు ఉంటారు. ఎవరండి నాకు చేస్తారు, నేను చాలా మంచివాడు అంటే నీ బంధుమిత్రులు, ఫ్రెండ్స్ చాలు, ఎవరు అవసరం, బయట వారు ఎవరు చేయరు. వాళ్ళు చేపిస్తే సరిపోదా? అందరూ మనకి ముందు వచ్చేసి నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు అంటే వెనక పక్కన చాలా తీస్తారు గోతులని అర్థం. అది మేషరాశి వారు కూడా అర్థం చేసుకోవాలి. ఇక భార్యాభర్తల మధ్యన గొడవ అవటం, తగాదాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఘోరమైనటువంటి విషయాలు. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య తగాదా కూడా చాలా తీరస్థాయికి వెళ్ళిపోయి కోర్టు వరకు వెళ్ళి విడాకులు తీసుకున్న పరిస్థితికి వెళ్ళిపోతా ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించుకున్న ఓపికలు ఎవరికి లేవు. దీంట్లో మొదటిగా శిక్ష వేయాలంటే పేరెంట్స్కి వేయాలి. ఎందుకంటే వారు చేసిన తప్పు తాయమే పిల్లల మీద రుద్దేసి వారి యొక్క కోరికలు, వారి యొక్క ఇష్టాలు, వారి యొక్క సుఖంగా ఉండాలని చెప్పేసి పిల్లల మీద రుద్దేసి అదనపు కట్నాలని చెప్పేసి అని నాకు ఆయమ్మాయి కావాలని చెప్పి 3వ పెళ్లి 4వ పెళ్లి అయినా కూడా చేసుకోవడం లాంటివి అన్నీ కూడా కొంత సనాతన ధర్మంలో మార్చుకునే నియమాలు ఉంటాయి. ఇవన్నీ చేయటం లేదంటే అది జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, దశల ప్రకారంగా మనం అనుకుంటాం, కానీ కాదు. మన మానవ గ్రహాలు అనేవి ఉంటాయి. మానవ గ్రహాలు మనమేం చేయించే ప్రభావితం వలన అలా నష్టపోతాం, మోసపోతాం, ఇబ్బంది పడుతూ ఉంటాం, భంగపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, రోడ్డు మీద పడుతూ ఉంటాం చివరికి. కాకపోతే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఏం జరుగుతుంది, అసలు సమాజంలో ఏముంది, మన నక్షత్ర ప్రకారంగా, రాశి ప్రకారంగా, దశల ప్రకారంగా ఏం జరుగుతుందని గ్రహించుకోవాలి. ఆ ప్రకారంగా ఎక్కడైనా సమీపన దూరంలో గురువు ఉంటే గురువు గారు సంప్రదిస్తే నిజంగానే మనకి ఏం జరిగింది. గుళ్ళలో ఉండేటువంటి ఆచార్యుల వారు, అయ్యి వాళ్ళకే కొన్ని జాతకాలు చాలామంది తెలియడం లేదు. దీనికి మంత్రతంత్ర జ్యోతిషులు ఉంటారు. నేనున్నాను అనుకోండి, అసలు వారి జీవితంలో ఏం జరుగుతుంది, జాతక ప్రకారం జరుగుతుందా, జాతక ప్రకారంగా లేకుండా జరుగుతుందా, ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. గ్రహించిన తర్వాత పరిష్కార మార్గం చూపించేది. అది లేకపోతే కనుక భార్య బిడ్డలు దూరం అవుతారు, పిల్లలు దూరం అవుతారు, అన్ని రకాల దూరం అవుతారు కదా. అలానే ఇప్పుడు మనం ఎన్నో రకాలుగా చూస్తూ ఉన్నాం. మనకి ప్రజలకి అందరికీ తెలుసు ఎట్లా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ గురువు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది. ఇప్పుడు మనం ఒక సమస్యలో ఉన్నామంటే కార్పొరేట్ లెవెల్లో డాక్టర్ ఉంటాడు, ఇది చేయించుకోవాలి, అది చేయించుకోవాలి, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని ₹1,00,000 టెస్ట్లకే అయిపోతాయి. అతను పోనీ వైద్యం యాడ్ చేస్తారంటే ఒక మెటాసిన్ టాబ్లెట్ ఇచ్చి పంపిస్తాడు. ఈ రోజుల్లో అయితే డోలో టాబ్లెట్ ఇచ్చి పంపిస్తారు. అదే ఉండేది పరిస్థితి. ఈ రోజుల్లోనూ ఆ వేషధారణలు చూసేసి నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళని అప్రమత్తంగా ఉండాలి. డ్రగ్స్ కన్నా ప్రమాదకరంగా ఉంటుంది ఈ రోజు ఉన్నటువంటి గురు వ్యవస్థ. కాబట్టి నమ్మేటువంటి పరిస్థితి లేదు. దాన్ని బట్టి మంచి గురువు ఎంచుకోవాలి. విద్య ఉందా చూసుకోవాలి. దాని ద్వారా మనకి పని అవుతుంది చూసుకోవాలి. లక్షలు అడిగారు కదా అని చెప్పి ఇచ్చుకుంటూ పోతే చివరికి మిగిలేదు ఏమి ఉండదు. మనకున్న బాధలకి మళ్ళీ డబ్బులు అడిగలు తీసుకొస్తాం, అదొక ఇబ్బంది కదా. దాంతోపాటు ఇక ఇంకేలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఏదైనా సంప్రదించినట్టయితే, వాట్సాప్ ద్వారా అయినా మమ్మల్ని దగ్గర సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తాం. పరిహారాలు గురుగారు, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిహారాలు వీలు చేయాలంటారు? మేషరాశి వారు అమ్మవార్లకి మొక్కోవాలి ఎక్కువగా. లలితమ్మ వారికి కానీ, పార్వతమ్మ వారికి కానీ, దుర్గామాతకు కానీ, లేకపోతే ఇంకేదన్నా అమ్మవారు ఉంటే కనుక అమ్మవారి దగ్గరికి వెళ్ళి కుంకుమ చేయించుకుని ఆ కుంకుమని ఈ యొక్క జూలై మాసం మొత్తం కూడా మనకి నుదుటిని ధరించుకుంటూ ఉండాలి. చాలా పుణ్యఫలం వస్తుంది. అప్పులు రావాల్సిన దగ్గర అప్పులు వస్తాయి, డబ్బులు రావాల్సిన డబ్బులు వస్తాయి, వనరులు లేని దగ్గర వనరులు వస్తాయి, జాబులు లేని దగ్గర జాబులు వస్తూ ఉంటే జీవితంలో ఎదగాలి అనుకుంటే కనుక ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది మేషరాశి వారికి. శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి ఆ విధంగా వీరు ముందుకు వెళ్తే సరిపోతుంది. అలానే దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. ఈ దేవుని అనుగ్రహం కావాలంటే దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు కానీ ఇవి చేసుకుంటూ ఉండాలి. దత్తాత్రేయ స్వామి వారిని కొలిస్తే మేషరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. అలానే దాంతోపాటు ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క మాసం జూలై మాసంలో కనుక ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ, జీడిగింజలు ఒక 2, ఈ 2 కలగలిపి వేసుకొని తల చుట్టూ దిష్టి తీసేసి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో వేయాలి. అలానే ఈ వీరికి కలిసి వచ్చే నెంబర్ కూడా 7 and 4. ఈ మేషరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చే కలర్ వచ్చేసి ఎల్లో, గ్రీన్, బ్లూ, ప్యారెట్ గ్రీన్. ఈ 4 కలర్స్ కూడా వీరికి కలిసి వస్తే పింక్ కలర్ కూడా వీరికి పర్వాలేదు అనిపిస్తుంది ఈ మాసంలో అయితే కనుక. ఇక వీరికి కలిసి వచ్చే దిక్కు తూర్పు, ఉత్తరం. ఈ 2 దిక్కులు చాలా అద్భుతంగా ఉంటాయి. వారు ఏదైనా షాప్ పెట్టుకున్నా, వ్యాపారం పెట్టుకున్నా ఇబ్బంది లేకుండా ఉండేలాగైతే తూర్పు, ఉత్తరం ఈ దిక్కులు 2 కూడా వారు ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక వారు ఇండిపెండెంట్గా చేసుకోవాల్సిన కూడా మనం చెప్పుకున్నాం. దేవుని అనుగ్రహం ఖచ్చితంగా తీసుకోవాలి. దేవుడికి కలుసాకు వేసుకోవాలి. పుట్నాల పప్పు, వలిపేలాలు, బెల్లము ఇవి కలిపేసి స్వామివారికి నైవేద్యం పెట్టుకుంటూ ఉండాలి. చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు పొందేలాగా అనిపిస్తూ ఉన్నారు. కొంతమందికి అయితే మిశ్రమ ఫలితం సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి వారు కూడా జాగ్రత్తగా దేవుని యొక్క ఆరాధన, అగ్ని తీసుకుంటూ ఉండాలి. దేవునికి సంబంధించినటువంటి ధ్యానాలు ఎక్కువగా మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అనుకూల పనులు ముందుకు వెళ్తూ ఉంటాయి. వీళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.